కొంతమంది మరి వాళ్ళని ఏమనాలో మూర్ఖులనే అనాలి. కొంతమంది మూర్ఖులు కావాలని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రచార మాధ్యాల్లో కానీ. అసలు జనసేన పార్టీలో ఎప్పుడైనా ఒక పదవి వస్తేనే మేము మీకు చేయగలుగుతాం అనే మాట అన్నామా చెప్పండి? పదవి వచ్చినా రాకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నామని కాదు మనం చేసేది కార్యక్రమం. 928 మందికి 24 కోట్ల రూపాయలు మనం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ బీమా పథకం ద్వారా మనం అందించాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు చేయగలిగారు చెప్పండి? ఇప్పుడు సడన్గా చాలామందిలో మార్పు వచ్చింది, సంతోషం. ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక కుటుంబానికి 5 లక్షలు, ఇంకో కుటుంబానికి 1 లక్ష, మరో కుటుంబానికి 50,000, లేదా స్థానికంగా ఉన్న నాయకత్వం బలంగా ఉంటే వాళ్ళందరూ కలిసి పోగు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. ఇతర దేశాల నుంచి మన జన సైనికులు స్పందించి వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ జిల్లాలోనో ఏమైనా ఆపద జరిగితే వాళ్ళు నిలబడేవాళ్ళు మన జన సైనికుల కోసం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్ని సందర్భాల్లో డబ్బులు ఇచ్చారో ఎంతమంది గుర్తుందో చెప్పండి? ఎన్ని కోట్ల రూపాయలు ఆయన తన సొంత నిధుల నుంచి మన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాపాలనే ఆలోచనతో ఆయన ఇచ్చిన సందర్భాల్లో మీరు మర్చిపోతే ఎట్లా? ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేశాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి. పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అదే మన గొప్పతనం. గొప్పతనం ఎందుకు అంటున్నానంటే, ఈరోజు చేసే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్యలేరు మన రాష్ట్రంలో. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగం నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్నామో, తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. రాజ్యాంగం అంటే ఒక కాగితమో ఒక గ్రంథమో కాదు. రాజ్యాంగం అంటే ఒక స్పిరిట్, ప్రతి ఒక్కరిలో ఉన్న బలం. అది గుర్తించే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ గురించి. నాకు కూడా దాన్ని ఆ సెట్ బుక్స్ అంతా నాకు ప్రజెంట్ చేశారు ఆయన. అందులో చాలా గొప్ప మాట ఒకటి నాకు బాగా గుర్తుంది చదివినప్పుడు. ఒక నాయకుడికి